PSAR పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూపీఎస్సీ 2025లో మీరు సివిల్ సర్వీస్ సాధించాలనుకుంటే మీకు హైయెస్ట్ స్కోరింగ్ ఆప్షన్ పిఎస్ఐఆర్. మరి పిఎస్ఐఆర్లో ఎలాంటి అంశాలు ఉంటాయి అంటే ఈ పిఎస్ఐఆర్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. మొత్తం 4 భాగాలు ఉన్నాయి. పేపర్ 1లో 2 పార్ట్స్, పేపర్ 2లో 2 పార్ట్స్. పేపర్ 1లో పార్ట్ ఏలో పొలిటికల్ థియరీ ఉంటుంది. అంటే పొలిటికల్ థియరీలో భాగంగా డిఫరెంట్ పొలిటికల్ ఐడియాలజీస్, పొలిటికల్ కాన్సెప్ట్స్ అంటే లిబర్టీ, జస్టిస్, ఈక్వాలిటీ ఇలాంటి పొలిటికల్ కాన్సెప్ట్స్, ఐడియాలజీస్, సోషలిజం ఇటువంటి ఐడియాలజీస్ ఉంటాయి. అలాగే వివిధ రకాల థింకర్స్ గురించి ఉంటుంది. వెస్టర్న్ పొలిటికల్ థాట్, లేకపోతే ఇండియన్ పొలిటికల్ థాట్ ఏన్షియంట్ నుంచి మోడర్న్ వరకు ఉంటాయి. దెన్ పార్ట్ బిలో, పేపర్ 1లోనే పార్ట్ బిలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. దీనిలో భాగంగా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు, ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్కి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇక మనం పేపర్ 2 తీసుకుంటే ఇందులో పార్ట్ ఏలో కంపారిటివ్ పొలిటికల్ అనాలిసిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఒకటి ఉంటుంది. పార్ట్ బిలో ఇండియా అండ్ ద వరల్డ్. సో ఇవి మొత్తం మీద మనకి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్నటువంటి కాంపనెంట్స్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే దెర్ ఈజ్ ఎ హై కంపాటబిలిటీ విత్ ద జిఎస్. అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఆఫ్ జనరల్ స్టడీస్, అలాగే కంపాటబిలిటీ విత్ ద జనరల్ ఎస్సీ. సో పొలిటికల్ సైన్స్ చదివితే జిఎస్లో ఉన్న 4 పేపర్లకి ఉపయోగపడుతుంది, జనరల్ ఎస్సే కూడా ఉపయోగపడుతుంది. అంటే పిఎస్ఐఆర్ అండ్ జిఎస్ కంపాటబిలిటీ ఎక్కడ ఉంటుంది మరి? సపోజ్ పేపర్ 1లో పార్ట్ ఏలో పొలిటికల్ థియరీ ఉంది, ఇది మనకి ఎథిక్స్ పేపర్కి ఉపయోగపడేది. అలాగే పేపర్ 1 పార్ట్ బిలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఉంది, ఇదేమో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి ఉపయోగపడేది. తర్వాత పేపర్ 2 మొత్తం కూడా ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంటే మనకి జిఎస్ 2లో ఐఆర్ అని చెప్పి ఇండియా అండ్ ద వరల్డ్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పి ఒక 5 యూనిట్లకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మొత్తం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నిటికీ కూడా పొలిటికల్ సైన్స్లో ఉన్నటువంటి సెకండ్ పేపర్ ఏదైతే కంపారిటివ్ పొలిటికల్ అనాలిసిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఇండియా అండ్ ద వరల్డ్ అనేటటువంటి పార్ట్స్ తోటి ఉందో ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ 2025లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆప్షనల్ సింపోజియం ఫెస్టివల్ ఒకటి నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా 1 వీక్ పాటు ఆప్షనల్ సెలక్షన్ స్ట్రాటజీ మీద క్లాసులు ఉంటాయి. ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి 11 వరకు ఈ క్లాసెస్ ఉంటాయి. ఇవి జూన్ 30th నుంచి మొదలవుతున్నాయి. ఈ జూన్ 30th మీకు పిఎస్ఐఆర్ మీద అవగాహన కార్యక్రమాన్ని నేను తీసుకుంటాను. ఆ తర్వాత ఇతర ఆప్షనల్స్ కూడా, అంటే ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత సోషియాలజీ, దెన్ మ్యాథ్స్, తెలుగు లిటరేచర్ ఇలాంటి ఆప్షన్ల మీద కూడా ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు 30వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మార్నింగ్ 9 నుంచి 11 వరకు ఉంటాయి. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ పిఎస్ఐఆర్ మీద ఆప్షనల్ సింపోజియం ఫెస్టివల్ జూన్ 30, 2024 9 AM to 11 AM అవగాహన కార్యక్రమం.